హలో అండి. వెల్కమ్ టు సుబోస్ కిచెన్. ఈరోజు వీడియోలో నోటికి కమ్మగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఫ్రై, ఇగురు అలా కాకుండా ఇలా పాత పద్ధతిలో తోటకూర పులుసు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. రైస్‌లోకి, చపాతీలోకి అద్దిరిపోతుంది. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక తోటకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును తీసుకొని ఒక గంట ముందు నానబెట్టేసుకోండి. వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం తోటకూరకి తగ్గట్టుగా చింతపండుని నానబెట్టేసుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి ఈ చింతపండు కరెక్ట్‌గా సరిపోతుంది. చింతపండుని శుభ్రంగా కడిగేసేసి అందులోకి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటోని ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసేసుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. మీకు పచ్చిశనగపప్పు గనుక ఇష్టం లేకపోతే కందిపప్పునైనా యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అలానే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలానే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్, సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, తోటకూర అయితే చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా స్మాషర్తో కానీ మెత్తగా మెదిపేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుని అందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచేసేసి వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఏ ఆకుకూర చేసుకున్నా కూడా వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న తోటకూరని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము. నేను ఇందాక కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఉప్పు, కారం ఏమీ యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, అలానే తగినంత కారము వేసుకోండి. కారము, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మనం నానబెట్టేసి పెట్టుకున్నాం కదా చింతపండుని పిసికేసి ఇలా పులుసు తీసి వేసుకోండి. పిప్పి రాకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, నేను ఇంకొక స్పూను యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకున్నామంటే మనకి ఎంతో కమ్మగా టేస్టీగా తోటకూర పులుసు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తోటకూర ఇలా చేసుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. రైస్లోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.